హౌస్ వైఫ్‌గా ఉంటూ ఐఏఎస్ ప్రిపరేషన్ కానీ, హౌస్ వైఫ్‌గా ఉంటూ ఒక గొప్ప జీవితంలో కానీ, హౌస్ వైఫ్‌గా ఉంటూ మిమ్మల్ని మీరు నిరూపించుకునే స్థాయిలో కానీ వెళ్ళాలని మీకు అనిపిస్తే అంటే బెస్ట్ కెరీర్, డబ్బులు బాగా సంపాదించి, నలుగురు గౌరవించి, మేము ఐఏఎస్ అంటాం కానండి, ఐఏఎస్ అక్కర్లేదు, జీవితంలో ఏం చేసినా కానీ 2 ఉండాలి. ఒకటి డబ్బు, 2 గౌరవం. ఈ నలుగురు మనల్ని గుర్తించాలి, నలుగురు మనల్ని గౌరవించాలి. మనం వేసుకున్న లిప్స్టిక్ వల్లాను, మనం వేసుకున్న నెయిల్ పాలిష్ వల్లాను, ఐ ల్యాష్ వల్లాను, వేసుకున్న డ్రెస్ వల్లను గౌరవించడం కాదు, మన క్యారెక్టర్ వల్ల, మన నాలెడ్జ్ వల్ల, మన సంస్కారం వల్ల, మన లాజికల్ బ్రెయిన్ కెపాసిటీ వల్ల మనల్ని గౌరవించాలి. ఇవన్నీ చేయడానికి కావాల్సిన పాత్ నాకు తెలిసింది ఐఏఎస్. అందుకు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వమని చెప్తాను నేను. సరే, హౌస్ వైఫ్గా ఉండి పైకి ఎదగాలి మీరు అనుకుంటే జస్ట్ ఏమో 5 పనులు చేయండి. ఒకటి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ మీద మీరు జోకులు వేసుకోకండి. మీ మీద మీరు ఎప్పుడైతే జోకులు వేసుకున్నారో ప్రపంచం మీ మీద జోకులు వేస్తుంది, ప్రపంచం మిమ్మల్ని నవ్వులు పాలు చేస్తుంది. కాబట్టి 2, ఎప్పుడు నీరసంగా ఉండకండి. అఫ్కోర్స్ నాకు తెలిసిన అప్పుడప్పుడు ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయని, బట్ ఉన్నంతలో ఎప్పుడు నీరసంగా ఉండకండి, ఏడుస్తూ ఉండకండి, మాటికి డల్ అయిపోతూ ఉండకండి. 3, కాస్త స్మైలింగ్ ఫేస్తో ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి. 4, కాస్త 4 విషయాలు తెలుసుకోండి. ఒక న్యూస్ పేపర్ కొనండి, చదవండి. ఓ బుక్ కొనండి, చదవండి. 5వది వెరీ ఇంపార్టెంట్, మీరు టైం లేదని అనుకుంటారు కానీ తాబేలు కుందేలు కథ గుర్తు చేసుకోండి. టైం ఉందని పడుకుంది కుందేలు, టైం లేదని నడిచి విజయాన్ని సాధించింది తాబేలు. అందుకని టైం లేకపోవడం ఏంటి? ఇది 365 రోజులకి అవర్ టు అవర్ ప్లాన్ వేశాను నేను. ఏ గంట ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలిస్తే, ఓహొద్దన్న జీవితంలో గొప్ప స్థితికి వెళ్ళవచ్చు. ఆ గొప్ప స్థితి పేరే ఐఏఎస్.